హాయ్, వెల్కమ్ టు ఈజీ షెల్ క్లౌడ్. ఈరోజు మనం యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అండ్ ఆల్సో గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అండ్ ఆల్సో హౌ టు చేంజ్ ద ఓనర్షిప్ ఆఫ్ ఏ ఫైల్, ఈ టాపిక్స్ ఈరోజు చూద్దాము. యూజర్స్ని ఎలా క్రియేట్ ఫస్ట్ ఏంటంటే క్రియేట్ ఏ యూజర్ ఇన్ లైనెక్స్. హౌ టు క్రియేట్ ఏ యూజర్ ఇన్ లైనెక్స్. సో ఫస్ట్ మనకేంటంటే ఆల్రెడీ ప్రీవియస్లీ మనం కమాండ్ కూడా చెప్పినాం, యూజర్ యాడ్ అనే కమాండ్. యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చి యూజర్ నేమ్ ఏదైతే యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఆ యూజర్ నేమ్ కానీ ఇస్తే అది ఆ యూజర్ని క్రియేట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సూడో పర్మిషన్స్ ఎందుకు ఇచ్చామంటే ఒకవేళ మనం రూట్ యూజర్లో కానీ రూట్ యూజర్లో లేకుండా వేరే యూజర్లో ఏమన్నా ఉంటే అప్పుడు ఏంటంటే మనం సూడో అనే పర్మిషన్ అంటే ఇది సూపర్ యూజర్ ప్రివిలేజెస్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇంకోటి మనం ఇలా మనం యూజర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఆ యూజర్లో లాగిన్ అయ్యేటప్పుడు మనకి పాస్వర్డ్ అడగాలి. దానికి ఏంటంటే కమాండ్ పాస్వర్డ్ ఇచ్చాము. ఇదేంటంటే ఆ యూజర్ నేమ్ అనమాట, జాన్ అని ఎగ్జాంపుల్. ఇది PISSWD అండ్ జాన్ ఇలా ఇచ్చామంటే ఏదైతే యూజర్కి ఇచ్చామో ఆ యూజర్కి లాగిన్ అయ్యేటప్పుడు ఎవ్రీ టైం ఇది పాస్వర్డ్ అడుగుద్ది. ఇక్కడ ఈ సింటాక్స్ ఉంది కదా, యూజర్ యాడ్ ఆప్షన్స్ మనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. నేను జస్ట్ వన్ ఆప్షన్ ఇక్కడ చెప్తున్నాను. ఇదేంటంటే -G అంటే ఏంటంటే అది గ్రూప్ అన్నమాట. యూజర్ని క్రియేట్ చేసేటప్పుడే మనం ఏంటంటే ఈ గ్రూప్కి యూజర్ని యాడ్ చేయాలి అంటే అప్పుడు మనం -G అని ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే రూట్ యూజర్లోకి లాగిన్ అవుతున్నాను. రూట్ యూజర్లోకి లాగిన్ అయ్యాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను యూజర్ యాడ్ ఇస్తాను. యూజర్ యాడ్ క్లౌడ్ షెల్ అనే యూజర్ని క్రియేట్ చేస్తాను అనమాట. క్రియేట్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అది క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇది చూడండి, స్విచ్ యూజర్ SU అంటే స్విచ్ యూజర్ ఐఫోన్ ఇచ్చి మనం ఏదైతే యూజర్లో లాగిన్ అవ్వాలో ఆ యూజర్ నేమ్ ఇచ్చామంటే ఇప్పుడు ఏంటంటే ఆ యూజర్కి మనకి ఏంటంటే షిఫ్ట్ అవుద్ది అనమాట. అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ మనకు రూట్ ఉంది, ఇక్కడ ఏంటంటే క్లౌడ్ షెల్ అనేది యూజర్లోకి లాగిన్ అయ్యాం. ఓకే, ఇప్పుడు మనకి పాస్వర్డ్ ఏమీ అడగలేదు కదా. ఒకవేళ మనం ఒక యూజర్ని క్రియేట్ చేసాం, దానికి పాస్వర్డ్ సెటప్ చేయాలంటే అది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీని నుంచి ఎగ్జిట్ అవుదాం. యూజర్ నుంచి మళ్ళీ బయటకు రావాలంటే ఎగ్జిట్ కొట్టాలి. సో లాగౌట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు క్లౌడ్ షెల్ అనే యూజర్ని క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు దానికి నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇప్పుడు EC2 ఐఫోన్ యూజర్లో ఉన్నాను. దానికి ముందుగా సూడో ఇవ్వాలి, ఎందుకంటే మనం రూట్ యూజర్లో లేము కదా, అందుకని సూడో ఇవ్వాలి. సూడో కమాండ్ ఇచ్చి PISSWD ఏ యూజర్కి ఇవ్వాలి ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి. క్లౌడ్ షెల్ ఇప్పుడు అడుగుతుంది, మనం పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. సో అది టైప్ న్యూ పాస్వర్డ్ అని అడుగుద్ది, అప్పుడు మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మనకి సక్సెస్ఫుల్గా అది టోకెన్ అనేది అప్డేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్విచ్ యూజర్ టు క్లౌడ్ షెల్ అనే యూజర్కి లాగిన్ అవుదాం. క్లౌడ్ షెల్ ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, నాకు పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చూడండి, ఇప్పుడు లాగిన్ ఉంది. అదే మీరు రూట్ యూజర్ నుంచి క్లౌడ్ షెల్కి కానీ EC2 ఐఫోన్ యూజర్కి కానీ లాగిన్ అవ్వాలంటే మీరు డైరెక్ట్గా SU ఐఫోన్ ఇచ్చి మీకు యూజర్ నేమ్ ఇచ్చేదంటే చాలు, పాస్వర్డ్ ఏం అడగదు. ఎందుకంటే రూట్ యూజర్ నుంచి పాస్వర్డ్ ఏం అడగదు. మిగిలిన యూజర్స్ నుంచి వేరే యూజర్కి షిఫ్ట్ అవ్వాలంటే అప్పుడు పాస్వర్డ్ అడుగుద్ది.
సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం యూజర్స్ క్రియేట్ చేసాం కదా, ఒక క్లౌడ్ షెల్ అనే యూజర్ క్రియేట్ చేసాం. అసలు ఈ యూజర్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఇది పాత్ /etc/PASSWD. దీంట్లో ఇక్కడ ఈ పాత్లోకి వెళ్ళామంటే మనకి ఎన్ని యూజర్స్ క్రియేట్ అయి ఉన్నాయో మనకంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది దాని యొక్క కౌంట్ మనకు కావాలంటే మనం డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు. WC-L మనం ప్రీవియస్లీ చెప్పుకున్నాం కదా, WC-L అంటే లిస్ట్, ఆ ఫైల్లో అంటే ఇది కౌంట్ ఇస్తుంది. WC-L అంటే ఇది కౌంట్ ఇస్తుంది మనకి. దేని యొక్క కౌంట్ అంటే ఆ లైన్స్ యొక్క కౌంట్. అంటే ఈచ్ యూజర్ మనకు సింగిల్ లైన్లో మనకి అక్కడ రిప్రజెంట్ అయి ఉంటుంది. కాబట్టి మనం WC-L ఇచ్చి ఇది కానీ ఇచ్చామంటే మనకి ఏంటంటే కౌంట్, నెంబర్ ఆఫ్ యూజర్స్ కౌంట్ వచ్చేస్తుంది అన్నమాట. చూద్దాం ఇప్పుడు మనకి ఎన్ని యూజర్స్ ఉన్నాయో మనకి అసలు కనుక్కోవాలంటే ఎక్కడ ఏ ఫైల్లో ఇది స్టోర్ అయ్యి ఉంటుంది అంటే మనకి ఫైల్ వచ్చి cat/etc/PASSWD. ఇది కనుక ఇచ్చామంటే మనకేంటంటే లిస్ట్ ఆఫ్ యూజర్స్ మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. అవి లాస్ట్లో ఉంటాయన్నమాట. ఇక్కడ చూడాలి, క్లౌడ్ షెల్ మనం ఇది క్రియేట్ చేసింది, ఇంకోటి క్లౌడ్ ప్రీవియస్లీ నేను క్రియేట్ చేసింది, ఇంకోటి EC2-user. సో ఇవన్నమాట యూజర్స్. మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే ఇవి. ఇంకోటి ఏంటంటే మనం ఓన్లీ యూజర్స్ అవి కావాలంటే పైప్ సింబల్ ఇచ్చి దీని యొక్క అవుట్పుట్ మనకి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చే కమాండ్ యొక్క ఇన్పుట్ అవుతుంది. కాబట్టి tail-3. టైల్ అంటే లాస్ట్ ఈ మనకి లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో నుంచి లాస్ట్ ఏదైతే ఉంటాయో ఆ లాస్ట్ లైన్స్ తీసుకుంటుంది అనమాట. టైల్ ఇచ్చామంటే, -3 ఇచ్చామంటే లాస్ట్ 3 లైన్స్ తీసుకుంటుంది. అదే -1 ఇచ్చామంటే లాస్ట్ లైన్ తీసుకుంటుంది. -5 ఇచ్చామంటే లాస్ట్ నుంచి 5 లైన్స్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత ఉంది. ఓకే, చూడండి ఇక్కడ మనకి 3 లైన్స్ వచ్చాయి. అంటే ఈ కమాండ్లో /etc/password అనే కమాండ్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే లాస్ట్ లైన్స్ అవి పికప్ చేసుకున్నాం. tail-3 కమాండ్ అంటే లాస్ట్ నుంచి 3 లైన్స్ పికప్ చేసుకుంటుంది అనమాట. అవి మనకి ఓన్లీ అవే మనకి తీసుకొని మనకి ఇక్కడ చూపిస్తుంది అవుట్పుట్లో. ఓకే, సో దీస్ ఆర్ ద యూజర్స్. ఇంకోటి ఏంటంటే ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఉంది కదా, ఈ కాలమ్స్ అసలు ఏంటి, ఒక్కొక్క కాలం. ఇదేంటంటే ఫస్ట్ ఇది కాలం వచ్చి క్లౌడ్ షెల్ అనమాట. ఇదేంటంటే యూజర్ అనమాట, యూజర్. నెక్స్ట్ ఇదేంటంటే X అంటే ఈ పాస్వర్డ్, దీని యొక్క పాస్వర్డ్ ఇది మనకి ఇక్కడ చూపించకూడదు కాబట్టి అది ఏంటంటే ఈ /etc/shadow అనే ఫైల్లో మనకి దీని యొక్క పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి. పాస్వర్డ్ సీక్రెట్ కాబట్టి మనకి ఇక్కడ X అని వచ్చింది. ఇంకోటి ఇదేంటంటే యూజర్ ఐడి, మనకి ఇది యూజర్ ఐడి వచ్చింది, గ్రూప్ ఐడి వచ్చింది. ఇంకోటి ఇది ఏంటంటే దాని యొక్క ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇదేంటంటే ఇది మనకి హోమ్ డైరెక్టరీ అనమాట. దీన్ని ఏమంటామంటే ఇది హోమ్ డైరెక్టరీ అంటాము. ఇక్కడ ఏంటంటే ఇది షెల్ అనమాట. అంటే వాట్ కైండ్ ఆఫ్ షెల్ వీ హ్యావ్ గివెన్. సో ఇక్కడ ఏంటంటే మనం bin/bash ఇచ్చాం. ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, హోమ్ డైరెక్టరీ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఈ షెల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే సో ఇందాకే మనకి ఏంటంటే యూజర్ అయింది, హౌ టు క్రియేట్ ద లైనక్స్ యూజర్. ఇక్కడ ఏంటంటే గ్రూప్ అనమాట. గ్రూప్ని ఏ విధంగా క్రియేట్ చేయాలంటే మనకి కమాండ్ ఇక్కడ సింటాక్స్ ఉంది, గ్రూప్ యాడ్ అండ్ గ్రూప్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఫర్ సపోజ్ మనకి ఏంటంటే రియల్ టైంలో మనకి డెవలపర్ గ్రూప్ ఉంటుంది, QA గ్రూప్ ఉంటుంది, వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ డన్ బై ద డెవలపర్స్, దోస్ ఫైల్స్. ఆ ఫైల్స్ ఏంటంటే డెవలపర్స్ యూజ్ చేసే ఫైల్స్ ఏంటంటే QA టీమ్కి మొత్తం యాక్సెస్ ఇవ్వకూడదు.
సో డెవలపర్ టీమ్కి సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉండాలి, రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉండాలి. ఇప్పుడు క్యూఏ టీమ్కి సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉండాలి. సో డెవలపర్స్ ఎంతమంది అయితే డెవలపర్స్ ఉంటారో వీళ్ళందరికీ ఒక గ్రూప్కి ఇచ్చి, గ్రూప్కి సంథింగ్ ఆ గ్రూప్కి ఒక నేమింగ్ ఇచ్చి, దానికి ఏదైతే పర్మిషన్స్ ఆ ఫైల్ పర్మిషన్స్ ఇవ్వాలో దానికి ఆ ఫైల్కి ఇస్తాం అన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు డెవలపర్స్ అంతా ఒక గ్రూప్ డెవలపర్స్ అంతా ఆ యూజర్స్ అంతా 5 డెవలపర్స్ ఉన్నారు అనుకో, 5 యూజర్స్ క్రియేట్ చేస్తాం. ఆ యూజర్స్ అందరినీ డెవలపింగ్ అనే గ్రూప్కి అటాచ్ చేస్తాం. ఓకే, ఇంకోటి క్యూఏ టీమ్కి ఒక 5 మెంబర్స్ ఉన్నదంటే క్యూఏ టీమ్ మెంబర్స్ మొత్తం యూజర్స్ క్రియేట్ చేసి ఆ యూజర్స్ మొత్తం ఆ గ్రూప్కి అటాచ్ చేస్తాం. ఓకే, బైఫర్కేట్ చేసుకొని మనకి గ్రూప్కి ఈ గ్రూప్కి పర్మిషన్స్ ఇవ్వాలి, ఈ గ్రూప్కి పర్మిషన్స్ ఇవ్వాలి. మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఇది ఈ కమాండ్ చూద్దాం. గ్రూప్ యాడ్ వచ్చి ఇంకోటి సేమ్ ఇలాగే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే ఎక్కడ కౌంట్ చేసుకోవాలంటే WC-L. ఇది కంప్లీట్గా కాదు, కాకపోతే మనకేంటంటే ఆ గ్రూప్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో దాన్ని కౌంట్ చేయడానికి. కాకపోతే మనకేంటంటే లాస్ట్లో ఉండేటివి మనకి /etc/group అనే లాస్ట్లో ఉండేటివే మనకేంటంటే అది గ్రూప్స్ కింద వస్తాయి. అవి చూద్దాం. చేసాం. అసలు మనకి ఇప్పుడు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. వెళ్ళి cat/etc/ గ్రూప్ ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ నుంచే చూసుకోవాలి, అవన్నీ కాదు గ్రూప్స్, అవన్నీ కాదు, లాస్ట్ నుంచి చూసుకోవాలి. ఇది చూడండి, ఇవి గ్రూప్స్ అంటే. సో మనం ఏదైతే యూజర్ క్రియేట్ చేసామో ఆ ప్రతి యూజర్కి ఆ గ్రూప్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది అన్నమాట. సపోజ్ నీకేమైనా సపరేట్ గ్రూప్ కావాలంటే మనం అది క్రియేట్ చేసుకోవచ్చు. డెవలపర్ అని గ్రూప్ని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. అది క్రియేట్ అయింది, చెక్ చేసుకున్నాం సార్. ఇక్కడ చూడండి, డెవలపర్ మనకి గ్రూప్ ఒకటి క్రియేట్ అయింది. కొట్టి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడేమి గ్రూప్ ఇక్కడేమి రాలేదు, అటాచ్ కాలేదు. ఇక్కడ ఓన్లీ యూజర్స్ ఒకటే. cat/etc/passwordలో మనకి ఏంటంటే యూజర్స్ ఒకటే, అది బాటంలో ఉంటాయి. అవి బాటం నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఓకే, గ్రూప్ని యూజర్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో మనం చూసాం కదా ప్రీవియస్లీ. ఇప్పుడు ఏంటంటే చేంజింగ్ ద యూజర్ ఆఫ్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఇప్పుడు మనకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ యొక్క యూజర్ కానీ ఆ ఫైల్కి ఉండేటువంటి గ్రూప్ని కానీ ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మనకి మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్లీ ఇది కమాండ్ చెప్పింది ఏంటంటే ch_phone ఇచ్చి మనకి ఏదైతే ఇదేంటంటే ఓన్లీ ఓనర్ని చేంజ్ చేయాలనుకుంటే ఎలా ఇవ్వాలి, ch_phone న్యూ ఓనర్ నేమ్ ఇవ్వాలి, ఇంకోటి ఆ ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ఇవ్వాలి. ఓకే, చూద్దాం. iPhone యూజర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏమో ఫైల్ ఉందేమో చూద్దాం. సో నాకు ఫైల్ ఉంది. సో నాకేంటంటే ఇక్కడ ఫైల్ ఉందన్నమాట. ఫైల్ ఉంది కదా, నాకేంటి ఇక్కడ యూజర్స్ ఏమున్నాయి, EC2 యూజర్ ఉంది, గ్రూప్ కూడా EC2 యూజర్ ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే ఓనర్ని ఒక్కటే క్లౌడ్ షెల్ ఇందాక క్రియేట్ చేసినాయి కదా, క్లౌడ్ షెల్ అనే యూజర్ని ఆ యూజర్కి నేను చేంజ్ చేస్తాను. చూడండి, ఓనర్షిప్ పర్మిషన్స్
ch1 క్లౌడ్ షెల్ అండ్ ఫైల్ ఏంటి, ఫైల్ 1. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ ఎందుకు వచ్చిందంటే మనం EC2 ఐఫోన్ యూజర్లో ఉన్నాం, రూట్ యూజర్లో లేము. అప్పుడు ఏంటంటే మనకి పర్మిషన్స్ లేవు కాబట్టి అప్పుడు మనం సూడో యూజ్ చేయాలి. సూపర్ యూజర్ ప్రివిలేజెస్ వస్తాయి మనకి ఇప్పుడు. ఫైల్ 1 ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం ఎల్ఎల్కి వద్దాం. చూడండి ఇక్కడ ప్రీవియస్లీ ఇక్కడ ఏముంది, EC2 ఐఫోన్ యూజర్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి క్లౌడ్ షెల్ చేంజ్ అయింది యూజర్. ఓకే, క్లౌడ్ షెల్తో పాటు నాకేంటంటే ఇక్కడ గ్రూప్ కానీ నేను చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, నేను ఇక్కడ గ్రూప్ ఇందాక డెవలపర్ అనే గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను కదా. ఓకే, యూజర్ ఓనర్ వచ్చి నాకు క్లౌడ్ షెల్ ఉండాలి, గ్రూప్ వచ్చి డెవలపర్ ఉండాలి. ఓకే, క్లౌడ్ షెల్ ఇచ్చాను, కాలన్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే నేను ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ నేమ్ ఇవ్వాలన్నమాట. అది ఏంటి, ఆ ఫైల్కి, ఫైల్ F1కి అది సూడో ఇవ్వాలి. చూడండి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు చూద్దాం. చూడండి క్లౌడ్ షెల్ వచ్చి యూజరు డెవలపర్ అనే గ్రూప్కి, ఈ ఫైల్కి డెవలపర్ అనే గ్రూప్కి ఏంటంటే రీడ్ రైట్, ఓన్లీ రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఈ ఓనర్ కూడా రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ లేవు. అదర్ యూజర్స్కి ఇంకా ఏం లేవు, అసలు ఏ పర్మిషన్స్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ చూడండి ఎల్ఎల్ ఇచ్చాను. నాకేంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఒక డైరెక్టరీ ఉంది కదా. సో చేంజింగ్ ద ఓనర్షిప్ రికర్సివ్లీ అంటే నాకు ఒక డైరెక్టరీ ఉంది, ఆ డైరెక్టరీ లోపల ఫైల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను రికర్సివ్లీ నేను ఈ డైరెక్టరీతో పాటు దాంట్లో లోపల ఉండే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ రికర్సివ్గా వాటి యొక్క ఫైల్ యొక్క ఓనర్షిప్ చేంజ్ చేయాలనుకుంటే దానికి ఏం చేయాలంటే ఐఫోన్ ఇది ఆప్షన్ అనమాట. ప్రీవియస్లీ మనకు ఆప్షన్ అనే ఒక సింటాక్స్లో చూపించాను కదా, ఆప్షన్ అని చూపించాను కదా. ఈ ఆప్షన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇది కూడా ఏంటంటే ఐఫోన్ ఆది ఇచ్చామంటే రికర్సివ్గా అంటే ఈ డైరెక్టరీ లోపల డైరెక్టరీ సబ్ డైరెక్టరీస్ ఉన్నా వాటి లోపల ఫైల్స్ ఉన్నా ఇదేంటంటే ఈ ఓనర్షిప్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. చూద్దాం. ఫస్ట్ క్యాజువల్గా ఇచ్చి చూద్దాం. ch1 ఓనర్ చేంజ్ చేస్తున్నాను. LOUD క్లౌడ్ షెల్ దీనికి డైరెక్ట్ అనే డైరెక్టరీకి నేను ఈ ఓనర్షిప్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. అయింది, చూద్దాం. ఇక్కడ చూడండి ఓనర్ వచ్చి క్లౌడ్ షెల్ అని చేంజ్ అయింది. దీని లోపల నేను కొన్ని డైరెక్టరీస్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెట్టాను. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. లోపల ఫైల్స్ కూడా చేంజ్ అయినాయి, ఆ పర్మిషన్స్ చూద్దాం. చూడండి లోపల ఈ పర్మిషన్స్ మటుకు అవి అలాగే ఉన్నాయి, అవి చేంజ్ అవ్వలేదు. ప్రీవియస్లీ EC2 ఐఫోన్ యూజర్, EC2 ఐఫోన్ యూజర్ అంటే యూజరు అదే ఉంది, గ్రూప్ అదే ఉంది. నేను ప్రీవియస్లీ ఇక్కడ క్లౌడ్ షెల్ అనేది చేంజ్ చేశాను కదా, అది ఏంటంటే ఓన్లీ ఆ బయట డైరెక్టరీ మటుకే అది చేంజ్ అయింది. ఇన్సైడ్ ఉండే ఫైల్స్కి కానీ దాని లోపల ఉండే సబ్ డైరెక్టరీస్కి కానీ అది ఏమీ చేంజ్ చేయలేదు.
సో కాబట్టి మనకి ఇట్లా రికర్సివ్గా మనకి చేంజ్ చేయాలంటే F1R ఆప్షన్ యూజ్ చేయాలి. ఇప్పుడు అది యూజ్ చేసి చూద్దాం, నాకు అర్థం అవుద్ది. H1 -R and also cloud shell correct. ఓకే, సూడో ఇవ్వాలి ముందు, మర్చిపోతున్నాం. ఎగ్జిక్యూట్ అయింది. చూడండి క్లౌడ్ షెల్ ఉంది కదా, ప్రీవియస్లీ ఇచ్చామనుకోండి. సరే ఇప్పుడు ఇన్సైడ్కి వెళ్ళి చూద్దాం. డైరెక్ట్ కొట్టాం కదా, ఇప్పుడు చూడండి అన్ని క్లౌడ్ షెల్ అని చేంజ్ అయిపోయింది, రికర్సివ్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీని లోపల నాకు మళ్ళీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఈ డైరెక్ట్ అనే డైరెక్టరీ లోపల నాకు డైరెక్ట్2 అనే సబ్ డైరెక్టరీ ఉంది. దీని లోపల కూడా నాకు ఫైల్ ఉంది, ఫైల్ క్రియేట్ చేసినాను, చూద్దాం. ఓకే, చూడండి క్లౌడ్ షెల్ అనేది చేంజ్ అయిపోయింది. సేమ్ ఇదే నేను ఇప్పుడు ఏంటంటే జస్ట్ యూజర్నే ఇచ్చాను కదా, అట్లా కాకుండా మీరు ఇలా అప్డైరెక్షన్ మనకి అప్యాదో ఉంది కదండి, అప్యాదో ఇస్తూ ఉంటే మనకేంటంటే ప్రీవియస్ చేసిన కమాండ్స్ ఏంటంటే మనకి ఇక్కడ మన ఎవ్రీ టైం మనం టైప్ చేసుకునక్కర్లేదు. అప్యాదో కనుక ఇచ్చామంటే మనకేంటంటే ప్రీవియస్లీ ఏమేమి కమాండ్స్ మనం అన్నీ ఎగ్జిక్యూట్ చేసామో అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను క్లౌడ్ షెల్ అలాగే వస్తాను యూజర్ని. ఇప్పుడు నేను గ్రూప్ని డెవలపర్గా చేంజ్ చేసుకుంటాను. అది నేను క్లౌడ్ షెల్ అన్నా పెట్టుకోవచ్చు. గ్రూప్ కూడా క్లౌడ్ షెల్ పెట్టుకున్నాను, ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి ఇక్కడ చేంజ్ అయింది, గ్రూప్ కూడా చేంజ్ అయింది. ఇన్సైడ్ వెళ్ళి చూద్దాం. cd డైరెక్ట్ చూద్దాం. చూడండి గ్రూప్ కూడా క్లౌడ్ షెల్ అనేది చేంజ్ అయిపోయింది మనకి. ఓకే, ఈ విధంగా అనమాట.